హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బీఆర్ఎస్ క్రియేషన్స్ గులాబీ పార్టీ సమర్పించు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం కె చంద్రశేఖరరావు. పిట్ట కథలు సినిమా. ఎస్, కొత్తగా పిట్ట కథలు సినిమా స్టార్ట్ అయింది. కేసీఆర్ ఇప్పుడు పిట్ట కథలు సినిమా నడిపిస్తారు. నో డౌట్ కేసీఆర్ పిట్ట కథలే చెప్తున్నారు. సినిమా కాకుండా ఆయన రాజకీయం ఇప్పుడు పిట్ట కథలుగానే మారిపోయింది. ఎవరు ఊహించనివి, ఎవరికి అంతు చిక్కనివి. ఇలా జరుగుతుందా, అలా జరిగితే ఎలా ఉంటుంది, ఇలాంటి సందేహాలెన్నో రేకెత్తించే పిట్ట కథలు ఇప్పుడు కేసీఆర్ చెబుతున్నారు. పిట్ట కథలు చెప్పడంలో కేసీఆర్ బిజీగా ఉన్నారు. పిట్ట కథ సినిమాకు అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. పిట్ట కథ సినిమాతో తమ పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పిట్ట కథ సినిమా సక్సెస్ అవుతుందా లేక డమాల్ అంటుందా ఏమో, పిట్ట కథలు చెప్తున్నా కేసీఆర్కే తెలియాలి. అవును, కేసీఆర్ అద్భుతమైన రీతిలో పిట్ట కథలు చెబుతున్నారు. ఆయన తమ శాసనసభ్యులకు చెప్తున్న కథలు వింటే పిట్ట కథలు, చందమామ కథలు, తుపాకీ రాముడి కథలు అర్థం కావడం లేదు. కానీ ఆయన కథలు మాత్రం ఒక సినిమా దర్శకుని లెవెల్లో, ఒక పెద్ద సినిమా రైటర్ లెవెల్లో చెబుతున్నారు. ఎందుకంటే ఆయన కథలు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఆయన తెలంగాణ రాజకీయాల గురించి అద్భుతమైన పిట్ట కథలు చెప్తున్నారు. వచ్చే నెల రోజులు, 2 నెలల్లో పూర్తి స్థాయిలో అధికారం తమ చేతికి వస్తుంది. కేంద్రంతో టచ్లోనే ఉన్నాం. బీజేపీ తమకు అనుకూలంగానే వ్యవహరిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసే పనిలో బీజేపీ కూడా ఉంది. తాము కూడా మంచి రోజుల కోసం వెయిట్ చేస్తున్నాము. 2 పార్టీలు కలిసి కేంద్రంలోకి, రాష్ట్రంలో అధికారంలోకి వస్తాయి. నేను ముఖ్యమంత్రి కావచ్చు, కాకపోవచ్చు, మరొకరు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి కూలిపోతాడు, అతని ప్రభుత్వం పడిపోతుందంటూ కేసీఆర్ పిట్ట కథలు చెప్తున్నారు. అంటే మంత్రదండం తిప్పుతూ ఆయన కథలు చెప్తున్నారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం తమ దగ్గర ఉందన్న రీతిలోనూ మాట్లాడుతున్నారు. మొత్తానికి నెల 2 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కూలిపోతుందని కేసీఆర్ కథలు చెప్తున్నారు. జోస్యం కూడా చెప్తున్నారు. కేసీఆర్ ఇంతగా పిట్ట కథలు చెప్పడానికి కారణం మారుతున్న రాజకీయ పరిణామాలే. ఒక్కొక్కరు బీఆర్ఎస్ శాసనసభ్యులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్న కారణాలే. వెళ్ళిపోతున్న శాసనసభ్యులను, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శాసనసభ్యులను ఆపేందుకు కేసీఆర్కు మరో మార్గం లేదు. ఆయనపై శాసనసభ్యులకు ఇప్పుడు ఎంత మాత్రం నమ్మకం లేదు. ఈ పరిస్థితిలో ఏమీ చేయలేని పరిస్థితిలో కేసీఆర్ తనలోని భావకుణ్ణి, కథకుణ్ణి, రచయితను బయటికి తీశారు. అందుకే చెప్తున్నారు పిట్ట కథలు. వచ్చేది తమ ప్రభుత్వమే, భయపడకండి, వచ్చే రోజులు మన రోజులే. కేంద్ర పెద్దలతో టచ్లో ఉన్నాను, అందరూ తమకు సహకరిస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, అధికారంలోకి మనమే వస్తాం, ఏ ఒక్క శాసనసభ్యునికి అన్యాయం జరగనివ్వనట్టు కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. అంటే శాసనసభ్యులు నమ్ముతున్నారో లేదో, నమ్ముతారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన వాళ్ళ నమ్మకాన్ని పక్కన పడేసి తనకు తోచిన పిట్ట కథలు మాత్రం చెప్తూనే ఉన్నారు. బీజేపీతో కలిసి రేవంత్ రెడ్డిని పడగొడతామంటూ ఆశలు రేకించే ప్రయత్నం తీవ్రస్థాయిలోనే చేస్తున్నారు. మరి బీజేపీ కేంద్ర నాయకత్వం కేసీఆర్ నిర్మిస్తున్న ఈ పిట్ట కథలు సినిమాల్లో నటిస్తుందా, పాత్ర పోషిస్తుందా అంటే డౌటే. బీజేపీకి ఇప్పుడు కేసీఆర్ అంతగా అవసరం లేదు. ఒకప్పుడు అవసరం ఉండిందేమో కానీ ఇప్పుడు కేసీఆర్ బీజేపీకి ఎంత మాత్రం అవసరం లేదు. ఆ శాసనసభ్యులు తమ పార్టీలకు వస్తారంటే అలాంటి నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కేసీఆర్ను ఎందుకు ఎంటర్టైన్ చేస్తుంది, కేసీఆర్కు ఎందుకు అండగా నిలుస్తుంది? ఇది సామాన్య కార్యకర్తలు కూడా వచ్చే డౌటే. మరి శాసనసభ్యులకు రాదా? బీజేపీ నిజంగా అండదండలు కల్పించే పరిస్థితి ఉంటే కవిత ఇప్పటికే రిలీజ్ అయిపోయేది కదా అనే డౌట్ చాలామంది గులాబీ కార్యకర్తలకే వస్తుంది. మరి ఎమ్మెల్యేలకు రాదా? ఎమ్మెల్యేలు ఇది ఆలోచించారా? ఇంతకు కేసీఆర్ నిర్మించిన పిట్ట కథలు సినిమా సక్సెస్ అవుతుందా, డమాల్ అవుతుందా? నిజంగానే ఎమ్మెల్యేలో ఎవరేమైనా ఈ కథలు నమ్మారా లేక అందరూ బాయ్ చెప్పేస్తారా? మరో వారం 10 రోజుల్లో కేసీఆర్ నిర్మించిన పిట్ట కథలు సక్సెస్ అవుతుందో, బాక్స్ ఆఫీస్ గల్లంతవుతుందో వేచి చూడాల్సిందే.